హాయ్ అండి, నేను మీ హర్లితాని. ఈరోజు నేను మీకు దొండకాయ పచ్చడి అనేది చేసి చూపిస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఈ పచ్చడి అనేది మనకి అన్నంలోకి, అలాగే చపాతీ, దోశలోకి చాలా బాగుంటుందండి. వేడివేడి అన్నంలో కనుక ఈ కొద్దిగా పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి. ముందుగా మనం ఏం చేయాలని అంటే ప్యాన్ తీసుకొని అందులో 3 స్పూన్లు పచ్చెనగపప్పు వేసుకోవాలి. అలాగే ఒక 2 స్పూన్లు మినపప్పు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలండి. ఇవి వేగిన తర్వాత వీటిని మనం మిక్సీ జార్లో అయితే వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మనం అదే ప్యాన్లోని పల్లీలు అనేది వేసుకోవాలి. నేను ఒక 3 స్పూన్లు పల్లీలు అయితే వేసుకున్నానండి. ఈ పల్లీలను కూడా మనం బాగా వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత వీటిని కూడా మనం మిక్సీ జార్లోకి అయితే వేసుకోవాలి. ఇవి వేయించుకునేటప్పుడు ఇందులో కావాలనుకుంటే ఒక స్పూను ఆయిల్ వేసుకోవచ్చండి, కానీ ఆయిల్ లేకుండా కూడా మనం వేయించుకుంటే మంచిది. ఇప్పుడు అలాగే ఇందులోకి మనం జీలకర్ర, ధనియాలు కూడా వేసుకొని వేయించుకోవాలి. నేను 2 స్పూన్లు జీలకర్ర వేసుకున్నాను, 1 స్పూను ధనియాలు అయితే వేసుకున్నానండి. వేసుకొని కొద్దిగా లైట్గా వేగేంత వరకు ఉంచుకొని వేగనివ్వాలి. సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి. ఎక్కువసేపు మనకి వేగనవసరం లేదు. ధనియాలు, జీలకర్ర చూసారు కదా, వేగినాయి కదా. వీటిని కూడా మనం మిక్సీ జార్లోని వేసుకోవాలండి. ఇప్పుడు అదే కళాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. ఇప్పుడు అదే కళాయిలో మనం ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కొద్దిగా మరిగిన తర్వాత ఇందులోనే మనం దొండకాయ ముక్కలను వేసుకోవాలి. దొండకాయ పచ్చడి చేసేటప్పుడు దొండకాయలు అనేవి మనకి కొద్దిగా పచ్చిగా ఉంటేనే బాగుంటాయండి. కొద్దిగా పండాయనంటే టేస్ట్ అనేది, దొండకాయ పచ్చడి టేస్ట్ అనేది మనకు అంతగా రుచిగా ఉండదండి. మెత్తగా అయిపోయి టేస్ట్ మనకు అస్సలు బాగోదు. కాబట్టి దొండకాయలు మ్యాక్సిమం మనకి పచ్చిగా ఉండేలాగే మనం చూసుకోవాలి. ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత అందులో నేను ఒక 5 పచ్చిమిరపకాయలు అయితే వేసుకున్నానండి. కొద్దిగా పండిన పచ్చిమిరపకాయలు, అలాగే కొద్దిగా గ్రీన్ పచ్చిమిర్చి. ఇలా కొద్దిగా పండిన పచ్చిమిరపకాయలు వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది మనకి బాగుంటుంది అన్నమాట. కాబట్టి అవి కూడా వేసుకున్న తర్వాత మనం బాగా వేగనివ్వాలి. మూత అయితే పెట్టొద్దండి. ఎప్పుడు కూడా మనం దొండకాయల పచ్చడి అది చేసేటప్పుడు మూత పెడితే మగ్గిపోయి మనకి టేస్ట్ అనేది వేరే విధంగా ఉంటుంది. మూత పెట్టకుండా మనం వేయించుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. కొద్దిగా బాగా వేగిన తర్వాత అప్పుడు మనం ఇందులో కొద్దిగా సాల్ట్ అనేది వేసుకొని మళ్ళీ మనం వేయించుకోవాలి. చూసారు కదండి, మనకి దొండకాయలు అనేవి మ్యాక్సిమం వేగిపోయినట్టేనండి. ఇప్పుడు దొండకాయలు కొద్దిగా వేగిపోయిన తర్వాత ఇంకొక 3 నిమిషాల్లో మనం దించుతాం. అనగా ఇందులో కొద్దిగా 1 కప్పు టమాటీలు అయితే నేను తీసుకున్నాను. ఇందులో నేను మీడియం సైజ్ టమాటీలు 2 తీసుకున్నానండి. ఇప్పుడు ఈ టమాటీలను కూడా మనం వేసుకొని వేయించుకోవాలి. ఎందుకంటే ముందుగానే మనం టమాటీ ముక్కలను వేసుకుంటే మనకి దొండకాయ అనేది మగ్గదండి. అందుకని మనం టమాటీలని కొద్దిగా పులుపు ఉంటుంది కాబట్టి తర్వాత వేసుకోవాలి. చూసారు కదా, మనకి టమాటీ కూడా బాగా మగ్గిందండి. ఇప్పుడు టమాటీ కూడా బాగా మగ్గిన తర్వాత ఇందులో చాలా చిన్నది చింతపండు అయితే వేసుకోవాలి. చూసారు కదా, చింతపండు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఒక నిమిషం పాటు వేగనివ్వాలి. 1 నిమిషం కలుపుకున్న తర్వాత మనం స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మిశ్రమం అంతా కూడా బాగా చల్లారనివ్వాలి. చూసారు కదా, బాగా మనకి ఇలాగ అయింది కదండి, వేగింది కదా. దీన్ని మనం స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలండి. చల్లారే లోపు మనం ఇప్పుడు ముందుగా పప్పులు తీసుకున్నాం కదండి, అందులో 4 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ముందుగా మనం దీన్ని పొడి అయితే చేసుకోవాలి. పొడి చేసుకున్న తర్వాత చల్లారిన దొండకాయ ముక్కల్ని మనం ఇందులో వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలండి. ఎందుకంటే మనం ఈ పప్పులతోని ఈ దొండకాయ ముక్కలను కూడా వేసి ఒకేసారి మనం మిక్సీ కొడితే మనకి అస్సలు బాగోదండి, సరిగ్గా పచ్చడి అనేది అవ్వదు. కాబట్టి ముందుగా మనం పొడి చేసుకొని తర్వాత దొండకాయలను వేసుకొని పచ్చడి చేసుకోవాలి. చూసారు కదా, మన పచ్చడి అనేది రెడీ అయింది. ఈ విధంగా అయితే మనం పచ్చడి చేసుకోవాలి. మరీ పలచగా చేసుకోకూడదండి. ఎప్పుడు కూడా పచ్చడిని వాటర్ వేసుకోకూడదు, ఇలాగే వేసుకోవాలి. ఇప్పుడు దీనికి మనం పోపు అనేది పెట్టుకుందాం. అదే వేయించిన దొండకాయ ముక్కల కళాయి ఉంది కదండి, అదే కళాయిలో
కొద్దిగా ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని అందులోని పోపు దినుసులు వేసుకోవాలి. పోపు దినుసులు ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు, అలాగే ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని బాగా వేగనివ్వాలండి. బాగా వేగిన తర్వాత మనం ఇందాక తీసుకున్న పచ్చడి ఉంది కదా, ఆ పచ్చడిని అంతటినీ కూడా ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు మనకి పోపు రెడీ అయింది కదండి, ఇది స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ పోపుని అంతటినీ కూడా ఈ పచ్చడి మీద వేసుకొని బాగా కలుపుకుంటే మన దొండకాయ పచ్చడి అనేది రెడీ అయిపోయినట్టే. నచ్చిందా అండి? నచ్చితే తప్పకుండా లైక్ చేయడం అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటున్న వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. మీ సపోర్ట్ అనేది ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఇంకొక మంచి వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.